అనిపించుకొని తిరిగి వస్తావేమో, కానీ దేవుని దగ్గరికి వెళ్తే ఆయన డిక్షనరీలో లేని పదం నో, ఇది నా చేత కాదు అని దేవుడు చెప్పాలి. అన్నీ చేయగలిగిన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఎన్ని విషయాలు ఆయనకు అసాధ్యమైనవి లేవు అని మనం చెప్పగలమంటే ఆయన శక్తిని గురించి ఒక 2-3 ఇన్సిడెంట్స్ మీకు నేను జ్ఞాపకం చేస్తాను. హిజ్కియా అనే ఒక రాజు, మంచి నీతిమంతుడు ఆయన. మీరు ఊహించేది వేరు, నేను చెప్పేది వేరు. హిజ్కియా అనే రాజు చాలా నీతిమంతుడు, భక్తిపరుడు. ఆయనకు బాగా లేకుండా వచ్చింది. ఆయన ప్రార్థన చేశాడు. దైవజనుడైన యెషయాని పంపించాడు, నువ్వు చచ్చిపోబోతున్నావు, ఇంక ఇంట్లో ఏమన్నా మంచి చెడ్డలు చూసుకోవాలంటే చూసేసుకో, అయిపోయింది టైం అన్న. కానీ హిజ్కియా గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడు. దేవుడు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. దేవునికి అసాధ్యమైంది ఏది ఇక్కడ ఇది కాదు, నేను అసాధ్యమైందని చెప్తుండేది. దీనికంటే ఇంటర్నల్గా ఇంకొకటి ఉంది. ఆ రాజుతో అంటాడు దేవుడు, నువ్వు 3వ దినాన్నే మందిరానికి వెళ్తావు అని అంటాడు. అదేంటది? ఈరోజు రేపు వెళ్ళండి, 3వ రోజు నేను టెంపుల్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు చచ్చిపోయేటట్టు పడకలో ఉన్నాను, 3వ రోజు టెంపుల్కి వెళ్ళిపోతాను, నువ్వు చెప్పడం నేను నమ్మడం ఉన్నా అని అంటే, అప్పుడు దేవుడు అంటాడు, ఓపిక తెచ్చుకొని లేచి గడియారం దగ్గర కూర్చోాలి. మనం అనుకుంటాం ఓపిక తెచ్చుకొని లేయాల్సిన అవసరం ఏంటి, ఇంట్లో గడియారం ఉంటుంది కదా అని మనం అనుకుంటాం. ఆ రోజుల్లో లాగా స్మార్ట్ వాచ్లు లేవు, వాల్ క్లాక్లు లేవు, రిస్ట్ వాచ్లు లేవు. ఉండేది ఒకటే ఒక గడియారం, నీడ గడియారం. ఎండ వస్తూ ఉంటే ఎండను బట్టి ఆ నీడ ఎక్కడెక్కడ మారుతుంటో ఆడ గుర్తులు వేసి పెడతాడు. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, దాన్ని బట్టి గుర్తులు వేసి పెడితే నీడ గడియారం దగ్గరికి వెళ్ళి కూర్చోాలి. మెట్లు కట్టి పెట్టుంటారంట దానికి. దేవుడు అన్నాడు, ఆ మెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ నీడ కనిపిస్తుంది కదా, టైం ఎంత చూసుకోను. చూశాడు ఆయన, ఇంత అయింది ప్రభు అన్నాడు. ఈ నీడ ఒక 10 మెట్లు వెనక్కి వస్తుంది, ఇదే నీకు గుర్తు అన్నాడు. 10 మెట్లు వెనక్కి వస్తుంది. ఖగోళ సిద్ధాంతం బాగా తెలిసిన వాళ్ళు ఎవరు ఇక్కడ? ఖగోళ శాస్త్రం, సోషల్. పోనీ నేను చెప్తాను, కొంచెం గుర్తుంటుందేమో, కొంచెంసేపు సోషల్ టీచర్గా మాట్లాడు. సూర్యుడి చుట్టూ ఎన్ని గ్రహాలు ఉన్నాయి? నవగ్రహాలు కాదు, ఇప్పుడు 8. ఇంతకుముందు 9 ఉండేవి, 9 గ్రహాలు. అంతకుముందు నేను చదువుకునేటప్పుడు 10 ఉండేవి. ఫ్లూటో అని ఇంకో గ్రహం ఉండేది. ఆ తర్వాత ఆ ఫ్లూటో ఇది గ్రహం కాదని ఇంటూ పెట్టేసి దానికి ఆ క్యారెక్టరిస్టిక్స్ లేవని పక్కన పడేసాడు. ఇప్పుడు 9 గ్రహాలు ఉన్నాయి. ఈ మధ్య ఒక 4 సంవత్సరాల క్రితం దాకా, 4 సంవత్సరాల క్రితం మన శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఇంకొక గ్రహం కూడా పనికిరాని గ్రహం అని దాన్ని పక్కన పడేశారు. ఇప్పుడు 8 గ్రహాలే భూమికి. అవేం చేస్తాయి? భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. భూమి ఎలా తిరుగుతుంది? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది. అందువల్లే పగలు, రాత్రి, సంవత్సరాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సూర్యుడు మాత్రం అలాగే కాన్స్టెంట్గా ఉంటాడు. అది ఎలా ఉంటుందంటే, మీ పైన ఫ్యాన్ తిరుగుతుంది, అవునా? ఫ్యాన్ ఆగిపోతే మీరు ఫ్యాన్ చుట్టూ తిరిగితే ఎట్లుంటుంది? అది భూగోళంలో జరిగేటువంటి విషయం. ఫ్యాన్ అలాగే ఉంటుంది కాన్స్టెంట్గా, మీరు మాత్రం తిరుగుతూ ఉంటారు ఫ్యాన్ చుట్టూ. లైట్ అలాగే ఉంటుంది. ఇప్పుడు రాత్రిపూట మనకు చీకటి ఎందుకు అవుతుంది, పగటిపూట వెలుతురు ఎందుకు ఉంటుంది అంటే, సూర్యుడు ఈ వైపున ప్రకాశిస్తూ ఉన్నాడు, భూమి ఇలా రొటేట్ అవుతూ ఉంది బాల్ లాగా. ఈ పక్క నుంచి రొటేట్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఆ వైపున వెలుతురు ఉంటుంది, సూర్యుడు ఉండే సైడ్ వెలుతురు ఉంటుంది. సూర్యుడు లేని సైడ్ యువతలకు వచ్చేటప్పటికి ఈ వైపు ఏమవుతుంది? చీకటి అవుతుంది. సూర్యుడు మాత్రం కాన్స్టెంట్గా ఉంది. సో ఈ భూమి అలా తిరుగుతూ ఉంది. ఇప్పుడు ఇలా రొటేట్ అయినప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ ఉన్నటువంటి సూర్యుని నీడ భూమి తిరగడం 10 అవర్స్, 10 గంటల ముందుకు తిరిగిపోయింది, నీడ అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అదే భూమి 10 మెట్లు వెనక్కి రావాలంటే ఏమవ్వాలా? 10 అవర్స్ వెనక్కి తిరగాలి. భూమి ఒక్కటే తిరగకూడదు, సోలార్ సిస్టమ్ మొత్తం మారాలి.
మిగతా 9 గ్రహాలు, 8 గ్రహాలు, 10 గ్రహాలు, ఆ గ్రహాలన్నీ కూడా మారాలి. ఎందుకంటే భూమి తిరిగే వేగం వెనకాల ఇంకో గ్రహం తిరుగుతూ ఉంటుంది, ఆ పక్కన ఇంకో గ్రహం తిరుగుతూ ఉంటుంది. అవన్నీ ఒకదానినొకటి కొల్యూడ్ అవుతాయి, ఢీకొని ఉత్పాతం ఏర్పడేటువంటి అవకాశం, యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ 10 అవర్స్ వెనక్కి రప్పించడం కోసం హోల్ వరల్డ్, ప్రపంచం మొత్తం 10 గంటల పాటు రివర్స్ తిరిగి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా. సర్వశక్తిమంతుడు అంటే అర్థం అది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. యెహోషువ ప్రార్థన చేశాడు. సూర్యుడు చంద్రుడు ఒక దినం పాటు కదలకుండా, అంటే భూమి కదల, భూమి రొటేట్ అవడం ఆగిపోయింది, మిగతా గ్రహాలన్నీ రొటేట్ అవడం ఆగిపోయింది. వెలుతురు అలాగే ఉంది, ఏం మారట్లా, ఎక్కడున్న వెలుతురు అలాగే ఉంది. అంటే అర్థం ఏంటి? ప్రపంచ గమనాన్నంతటిని, సోలార్ సిస్టమ్ అంతటిని దేవుడు ఒక 24 అవర్స్ పాజ్లో పెట్టేశాడు. పాజ్ అంటే తెలుసు కదా, టీవీ చూస్తూ ఉంటాం, అలా పాజ్ నొక్కారంటే అక్కడ ఆగిపోద్ది అంతే. మీరు మళ్ళీ నెక్స్ట్ పాజ్ తీసేస్తే అక్కడి నుంచి మూవ్ అవుతుంది. ఇందాకేమో రివర్సల్, ఇప్పుడు ఏమైందంట పాజ్. ఈ మధ్య కాలంలో నాసా శాస్త్రవేత్తల పరిశోధనలు ఒక 3 years బ్యాక్ ఒక ఆర్టికల్ చదివాను నేను నాసా నుంచి. ఆ ఆర్టికల్లో ప్రపంచంలో ఇప్పటికే మిస్ అయిపోయిన డేస్ 2 days ఉన్నాయి. 2 రోజులు ప్రపంచంలో మిస్ అయిపోయాయి. కాలగమనంలో 2 రోజులు మిస్ అయిపోతాయి. వాటి కోసం చాలామంది ప్రయత్నం చేసి వెతికి ఆన్సర్ కనిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటే, క్రిస్టియన్ అయినటువంటి ఒక శాస్త్రవేత్త బైబిల్లో ఈ 2 ఇన్సిడెంట్స్ గురించి చదివి వాటిని వాళ్ళకి చెప్పి 24 అవర్స్ ఒకసారి భూమి భ్రమణం చెందకుండా ఆగిపోయింది. రెండవసారి 10 అవర్స్ ముందుకెళ్ళినటువంటి భూమి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకెళ్ళి ఇంకొక 20 అవర్స్, ఇంచుమించు 48 గంటల పాటు భూమి భ్రమణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. భూమి భ్రమణాన్ని, కాలాన్ని మార్చగలిగిన శక్తిమంతుడు యేసు. సర్వశక్తిమంతుడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా. దేవుడు అంత శక్తిమంతుడు. ఆయన శక్తితో మనుషులు ఎవరి శక్తిని పోల్చడం వీలు కాదు. ఆయన చేయలేనిది ఏది. ఒక మనిషి కోసం భూప్రపంచం అంతటినీ ఆపేశాడంటే మన మీద ఆయనకి అంత ప్రేమ. హల్లెలూయా. దేవుడిని నమ్ముకుంటే మన కోసం ఆయన ఏమైనా చేసేటువంటి దేవుడు. అబ్రహాము శారాల జీవితంలో డెడ్ అయిపోయినటువంటి, పనికిరానటువంటి గర్భాన్ని మరలా తెరిచి 100 సంవత్సరాల వయసులో పనికిరానటువంటి అబ్రహాము శరీరంలోకి శక్తినిచ్చి వాళ్ళిద్దరి జీవితాల్లో నుంచి ఒక దేశాన్ని పుట్టించాడంటే ఆయన ఎంత శక్తిమంతుడో. ఒకరిని కాదు, ఒక దేశమే ఈ రోజుకి ప్రపంచంలో కొనసాగుతూ ఉంది. ఆ దేశం వల్లనే ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి, ఆ దేశం వల్లనే ప్రపంచం రక్షించబడుతుంది, ఆ దేశం వల్లనే సమాధానం ఏర్పడుతుంది. అటువంటి వండర్ఫుల్ నేషన్ని దేవుడు స్థాపించాడంటే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా. దేవుని క్యారెక్టర్ గురించి చెప్పుకుంటా పోతే ఎన్ని రోజులైనా చెప్పుకుంటా వెళ్ళిపోవచ్చు. బైబిల్లో ఉండే ఎగ్జాంపుల్స్ అని చెప్తే చాలా అసలు ఇంకా సాగిలపడి నమస్కరించడం తప్పితే మనం చేయగలిగింది ఏమి లేదు. అంత వండర్ఫుల్, అంత గొప్ప దేవుడు. మనకి దేవుడు అంటే చాలా చీప్. పాస్టర్ గారు ఆదివారం, ఈ పాస్టర్కి ఏం పర్లేదు, ఆదివారం పెట్టేది కాకుండా మధ్యలో కూడా పెడుతున్నారు. ఈ మధ్య ఏం పర్లేదు పాస్టర్కి, మేమేం పనులు చేసుకోగలేదా. ఒకవేళ లాజర్ మీలాగా అనుకోనంటే, లాజర్ కూడా పనికి పోయి సంపాదించుకొని తినాలనుకోనంటే, అడుగు తింటా ధనవంతుడి దగ్గర కూర్చొనివాడు. కానీ ఆయన పరలోకం చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. అందుకని చనిపోగానే దేవుడు. అందుకని నువ్వు ఈ లోకంలో ఎంత వండర్ఫుల్గా బతుకుతున్నావు అనేది దేవుడికి ఇంపార్టెంట్ కాదు, ఎంత నమ్మకంగా బ్రతుకుతున్నావు అనేది. ఈరోజు నా ఒంటి మీద ఈ షర్టు, ఈ ప్యాంటు, చేతిలో మైకు, చేతిలో సెల్ ఫోను, రేపు పొద్దున ఇవేవి లేకుండా కూడా ఇంతే నమ్మకం, ఇంతే విశ్వాసం బ్రతకగలిగితే
మన నమ్మకత్వానికి బహుమతినిచ్చేటువంటి దేవుడు. ఆమేన్. ఇది దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క శక్తి. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన దగ్గర ఫలాన్ని చేయలేము అనేటువంటి ఛాన్సే లేదు. ఆయన ఏదైనా చేయగలరు. అదొక్కటే మనలో, మన విశ్వాసానికి పునాది అదొక్కటే. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నెక్స్ట్ క్యారెక్టర్, తర్వాత క్యారెక్టరిస్టిక్స్లోకి వెళ్దాం. 6వది, దేవుడు సర్వాంతర్యామి. దేవుడు సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అంటే ఓమ్ని ప్రజెంట్. ఓమ్ని ప్రజెంట్ అంటే అర్థం ఏంటంటే అన్ని సందర్భాలు, అన్ని చోట్ల ఉండగలిగిన వాడు. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, మా విశ్వాసులు ఏదైనా అవసరం అయితే ఫోన్ చేసి పాస్టర్ గారు మీరు ఇక్కడికి రావాలంటే ఇక్కడి నుంచి నేను బయలుదేరి అక్కడికి వెళ్ళాను. సో అక్కడ ఇక్కడ ఒకేసారి నేను ఉండడం వీలుగా. కానీ దేవుడు అలాగా అన్ని వేళలా అన్ని స్థలాల్లోనూ ఉండగలిగినటువంటి ఆయన ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని చెప్పుకోవడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే మనం ఏ ప్లేస్లోకి వెళ్ళినా సరే ఆ ప్లేస్లో దేవుడు. అందుకని ఈ ముస్లిమ్స్ యొక్క బిలీఫ్ని మీరు ఎప్పుడైనా చూసారంటే వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు తెలుసా? కరెక్ట్గా 5 గంటలకి నమాజ్ టైం అయిందనుకోండి, అర్లీ మార్నింగ్ కానివ్వండి లేకపోతే సాయంత్రం కానివ్వండి, వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి ఉన్నా సరే, రోడ్డు మీద అలా బాత్రూమ్కి వెళ్ళి ఉన్నా సరే, ఇమీడియట్గా అక్కడ నమాజ్ వినబడితే తన ఆ ప్లేస్లోనే ఒకవేళ అక్కడ ఏదైనా టాయిలెట్ ఉంటే కూడా పక్కకి నెట్టేసి కాలుతో ఒక టవల్ వేసుకుని అక్కడే మోకాళ్ళు వంగి ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ కూడా దేవుడు. మన అట్ట కాదు ప్రార్థన అంటే, అది స్నానం చేసేదేమో ప్రార్థన చేసుకోవడానికి, తల స్నానం చేసావో చర్చికి రావడం మంచిదే, క్లీన్గా రండి, నీట్గా రండి. కానీ మన క్లెన్లీనెస్కి దేవుడు ఉండడానికి సంబంధం లేదు. అన్ని వేళల అన్ని చోట్ల ఉండగలిగిన. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చోన్నాం, ఇట్లాంటి మీటింగ్స్ ఎన్ని దగ్గర జరుగుతున్నాయో అన్ని చోట్ల ఎవరున్నారంట? సర్వాంతర్యామి అంటే ఇవి దేవుని క్యారెక్టర్స్. వీటిని మనుషులు ఎవరు కలిగి ఉండే అవకాశం లేదు. అది కేవలం ఆయనకు మాత్రమే సంబంధించినటువంటి క్యారెక్టర్స్. మానవునికి కాల పరిమితి ఉంటుంది, మానవునికి దేహ పరిమితి ఉంటుంది. కానీ దేవునికి దేహము కాలము అనేటువంటి పరిమితులకు అతీతుడైనటువంటి వాడు దేవుడు. అందుకనే దేవుణ్ణి సర్వాంతర్యామి అని పిలుస్తాం. తర్వాత క్యారెక్టర్లోకి వెళ్తే దేవుడు సర్వజ్ఞుడు, ఒమ్నేషియన్స్. సర్వజ్ఞుడు అంటే దేవునికి తెలియంది ఏది లేదు. ఏ విషయం గురించి అయినా సరే మన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు ఇదిగో పలానా విషయంలో నాకు పలానా డౌట్ ఉంది అని అడిగారు అనుకోండి, అన్నీ పాస్టర్ గారికి తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తమ్ముడు మనోజ్ ఫోన్ చేస్తుంటాడు అప్పుడు, సార్ పలానా రాజుల గ్రంథంలో పలానా, నేను ఎక్కడ ఉంటాను తెలుసా, ఇక్కడ బాత్రూంలో కూర్చోంటాను లేకపోతే ఇంకెక్కడో కూర్చోంటాను, ఆయన ఫోన్ చేస్తాడు, సార్ పలానా రాజుల గ్రంథంలో ఇదిగో పలానా విషయం ఉంది సార్, నేను దీని గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలి. నాకు అన్నీ తెలిసి ఉండకపోవచ్చు, నేను ఆయనకి ఏం ఆన్సర్ చెప్తాను, నేను కొంచెం పనిలో ఉన్నాను, లేకపోతే దీని గురించి నాకు తెలియదు, నేను వెళ్ళి దాని గురించి స్టడీ చేసి నేను నీకు మళ్ళీ ఇన్ఫర్మేషను ఇస్తాను. ఎందుకంటే నా నాలెడ్జ్ చాలా లిమిటెడ్. కానీ దేవునికి తెలియంది ఏది అందుకనే నీ హృదయ ఆలోచనలను పుట్టక ముందే ఎరిగినవాడు. దేవుని జ్ఞానం ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే 139వ కీర్తన చదివితే మీకు అర్థమవుతుంది. ఒకసారి తీయండి, అందులో చదువుదాం. 139వ కీర్తన. యెహోవా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చోవడం, నేను లేవడం నీకు తెలుసు. మనసులో ఆలోచన రాకముందే నా మనసు ఏంటో నీకు తెలిసిపోతుంది. నేను నడకను నా పడకను పరిశీలన చేసావు. నేను ఏ పని చేస్తున్నా అన్ని నీకు బాగా తెలుసు. యెహోవా ఏం మాట్లాడాలనేది నాలుకకి రాకముందే పూర్తిగా నీకు తెలుసు.
ముందును వెనక ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంది. ఇది తెలివి నాకు మించినది. ఇది ఎలా జరుగుతుంది అనేది నా ఊహకు కూడా అది అగోచరము, అది అర్థం కావట్లా. అది నాకు అందదు. చాలు. ఇది దేవుని జ్ఞానం. మన చుట్టూనే మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం తెలుసుకోవాలంటే ఇప్పుడు సీసీ కెమెరాస్ వచ్చేసాయి. మన చుట్టూ సీసీ కెమెరాస్ పెడితే మనం ఏం చేస్తున్నాం అర్థం అవుతుంది. కానీ మనసులో ఏముందో అది ఎవరు చెప్పలేరు కదా. దాన్ని కూడా గ్రహించగలిగిన అది దేవుని జ్ఞానం. దైవజనుడు అంటున్నాడు, నా పైన, నా ముందు, నా వెనకాల, నా ప్రక్కల ఎక్కడ చూసినా సరే నువ్వే కనబడుతున్నావు. ఇలాంటి జ్ఞానం నాకు మించింది, నేను అర్థం చేసుకోలేని విషయం ఇది. నువ్వు సర్వజ్ఞాని. దేవుడు అంత సర్వజ్ఞాని, ఆయనకు తెలియంది ఏది లేదు. అందుకని చాలామంది సాక్ష్యం చెప్పేటప్పుడు కొంతమంది సాక్ష్యం చెప్తుంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళ సాక్ష్యం ఒక్క నిమిషంలో చెప్పేసి వెళ్ళి కూర్చోవచ్చు, కానీ 22 నిమిషాలు సాగదీస్తారు. దాంట్లో చెప్పేటువంటి వాటిలో ఓ 50% అబద్ధాలే ఉంటాయి. సాక్ష్యం దేవుడి దగ్గర చెప్తున్నారు, ఆ కనీస కామన్ సెన్స్ కూడా కనబడట్లే జనాలు. 22 నిమిషాలు ఉన్నవి లేనివి కనిపించి మొత్తం స్టోరీ లాగా చెప్పుకుంటూ పోతారు. వచ్చి నిలబడి ఏం చెప్పాలా, నేను పెద్ద అపాయం, దేవుడు నన్ను తప్పించాడు, నా దేవునికి సింపుల్ అయిపోయింది. అలా మొదలెట్టు. నేను పోతా ఉన్నా, అక్కడ ఉప్పల కనబడింది, దాన్ని తీసుకున్నాను, బ్రష్ చేసి. అవసరమా ఇవన్నీ? ఏం చేస్తున్నాం మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆయనకి తెలియంది ఏది లేదు కదా. నువ్వు సాక్ష్యం చెప్పేది ఎవరి కోసం? ముందు కూర్చున్నటువంటి జనాల కోసం. ఆ జనాలు ఏం వినాలా? దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాలా. నీ దేవుడు నిన్ను గొప్ప అపాయం నుంచి కాపాడాడు, అది దేవుని గొప్పతనం. ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. అది వదిలేసి మొత్తం స్టోరీ మొదలెడుతుంది. దేవుడు సర్వజ్ఞాని, ఆయనకు తెలుసు. నువ్వేం చెప్పనక్కర్లా. నీ స్టోరీలన్నీ నువ్వు చెప్పిన, ఇక్కడ నిలబడి చెప్పిన స్టోరీలో ఎంత పర్సెంట్ రియాలిటీ అనేది ఆయనకు బాగా తెలుసు. అందుకని మనం మాట్లాడే ప్రతి మాటకి రేపు పొద్దున్న జవాబు చెప్పాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. అందుకని యాకోబు భక్తుడు అంటాడు, చాలా కంట్రోల్గా పెట్టుకోండి, మాట్లాడటం తగ్గించాం అంటే. ఇది ప్రియమైనటువంటి వల్ల దేవుడు సర్వజ్ఞాని, ఆయనకు తెలియంది ఏది. నెక్స్ట్ తర్వాత దేవుడు ఉగ్రత గలవాడు. దేవుడు ఉగ్రత గలవాడు. ఉగ్రత అంటే కోపం. దేవునికి కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? పాత నిబంధన గ్రంథం అంతా మనం చదివితే దేవునికి కోపం వస్తూనే ఉంటుంది. ఆయన వారి మీద కోపపడెను, ఆయన ఉగ్రుడై ప్రచండ కోపంతో వారిని తల్లడింపజేశాను. చదువుతాం కదా ఇవన్నీ. దేవుడికి కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది దేవుడికి అంటే పైన క్యారెక్టర్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా, దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు యథార్థపరుడు, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. మరి ఇంత పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు తన ఎదురుగా అపవిత్రమైనది, అపరిశుద్ధమైనది, అనీతివంతమైనది కనబడుతూ ఉంటే దాన్ని చూసి తట్టుకోలేక ఆ అనీతివంతమైనటువంటి దాని మీద, అపరిశుద్ధమైనటువంటి దాని మీద దేవుని యొక్క కోపము రగులుకుంటుంది. మిగతా టైంలో దేవుడు కోపపడతాడు. ఎప్పుడు కోపపడతాడంటే దేవునికి ఇష్టం లేదు మన జీవితంలో ఏమైనా ఉంటే. ఆయన క్యారెక్టర్ ఒప్పుకోదు. మరి అంత మాత్రానికే దేవుడు కోపపడిపోవాలంటే అది ఆయన క్యారెక్టర్, అది ఆయన క్యారెక్టర్. దేవుడు దేనినైనా సహిస్తాడు, కానీ అవినీతిని సహించాడు. నీ దగ్గరికి వస్తాడు, నీతో మాట్లాడతాడు, కూర్చుంటాడు, వాక్యం చెప్తాడు, వింటాడు, అన్నీ బాగానే ఉంటుంది. కానీ నువ్వు ఎంత చక్కగా నీతో మాట్లాడినా పొద్దున్నే నువ్వు పాపం చేసి చూడు, దేవుడు నీ మీద కోపపడతాడు లేదా? దావీదు కంటే డీరెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు దేవుడికి? ఆయన అన్నాడు, నా హృదయానుసారుడు. ఆయనకి ఏమన్నా సీక్రెట్స్ ఏమి ఉండవు, నేనేం చెప్తే అది చేస్తాడు దావీదు. అంత మంచి ఫ్రెండ్ దావీదు. అవునా? దావీదు పాపం చేస్తే ఒకసారి కదా అని వదిలేశాడా? లే, నాలాంటి ఒక పనికి మన పాస్టర్ని పంపించి ముందు ఆ దావీదు సంగతి ఏందో చూడు. దేవునికి తారతమ్యం లేదు. దేవుని క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్కి నువ్వు అనుగుణంగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నంత కాలం నో ప్రాబ్లం. కానీ ఆ క్యారెక్టర్కి వ్యతిరేకంగా నువ్వు జీవించడం మొదలెడితే
పెడితే ఆయనలో ఉన్నటువంటి ఉగ్రత, కోపం నీ మీదకి వస్తుంది. దాని రూల్స్కి విరుద్ధంగా మనం ప్రవర్తించకూడదు. అందుకనే దేవుని న్యాయ విధులు, కట్టడలు వీటిని పాటించడం చాలా ఇంపార్టెంట్. వాటిని తెలుసుకోవడం, వాటిని ధ్యానించడం, వాటిని పాటించడం ఒక క్రిస్టియన్ లైఫ్కి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అందుకనే ఏది నీ జీవితంలో ఉన్నా ఉండకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇది నీ లైఫ్ అయిపోవాలి. ఇది నీ జీవితంగా మారితేనే నువ్వు దేవునితో సహవాసం చేయగలవు. దేవునిలో ఆ క్యారెక్టర్, ఆయనలో కోపం ఎందుకు బయటకు వస్తుందంటే, నాలో తప్పు ఉంది, దేవుడు పరిశుద్ధుడు, దాన్ని నోర్చుకోలేడు, ఆయన కోపం మన మీదకి వస్తుంది. దేవుని కోపం వస్తే అది మామూలుగా ఉండదు, చాలా భయంకరమైనటువంటి కోపం. ఆయన అంటాడు కదా, 4 తరాలు దాకా ఉంటారు. ఎన్ని తరాలు అని చెప్పాలంటే నాకే భయం వేస్తుంది. మనం ఏదైనా ఒక తప్పు చేస్తే దాని ఎఫెక్ట్ 4 తరాలు ఉంటుంది. చాలా భయంకరంగా ఉంటుంది. ఒకవేళ నేను ఒక దొంగతనం చేశాను అనుకోండి, ఈ దొంగతనం యొక్క రిజల్ట్ 4 తరాల దాకా ఫాలో అవుతానే ఉంటాం. నా కుమారుడు, నాకు కుమారుడు లేరు కాబట్టి నా కుమార్తె, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ తర్వాత 4 తరాలు దేవుని కోపం వెంటాడుతుంది. అంటే ఎంత కోపంగా ఉంటాడో మన మీద అర్థం చేసుకో. అది దేవుని ఉగ్రత, దేవుడు ఉగ్రత గలవాడు. నెక్స్ట్, దేవుడు సత్యవంతుడు. దేవుడు సత్యవంతుడు అంటే ట్రూత్ఫుల్ అన్నాడు. ట్రూత్ఫుల్ అంటే స్ట్రైట్గా ఉన్నాడు. నీకు నచ్చినా నచ్చకపోయినా నేను సత్యమే మాట్లాడతాను. నీకు నచ్చినా నచ్చకపోయినా అది ఎలా ఉంటుందంటే, సత్యం మాట్లాడేవాడికి వాడు ఎవరికి నచ్చదు. ఎందుకంటే మాట్లాడితే సత్యాన్ని అలాగే మాట్లాడితే అంట చాలామంది తప్పులు బయటపడతారు. ఆ తప్పులను ఫేస్ చేయగలిగేంత సామర్థ్యం మనుషులకి. కానీ నువ్వు ఏమైనా చేసుకో, దేవుడి చేత అబద్ధం చెప్పించు, దేవుడు సత్యవంతుడు. ఆయనలో ఏమాత్రం కొంచెం కూడా అసత్యానికి తావు. అందుకని యోహాను పత్రికలో అంటాడు ఆయన, అబద్ధములకు జనకుడు అపవాది, దేవుని పిల్లలు సత్యవంతులు. మనం దేవుని పిల్లలమైతే సత్యవంతులుగా ఉంటాం. అది ఆయన చెప్తున్నటువంటి మాట. అంటే మన జీవితంలో కరెక్ట్గా ఉండడం ఏంటో, దేవుని వాక్యము సత్యం, నీ వాక్యమే సత్యము. ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటాడు యోహాను సువార్త. సో దేవుని వాక్యం మనల్ని సత్యవంతులుగా మారుస్తుంది, ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యం అనేటువంటిది దేవుని క్యారెక్టర్, దాన్ని మార్చడం. ఆయన అబద్ధం ఆడడం దేవునికి చేత కాదు. ఇందాక యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటాడు కదా, ఇది అసాధ్యం దేవుడికి. అబద్ధం చెప్పడం దేవునికి అసాధ్యం. అందుకని ఒక రాజుగారిని తప్పుదారి పట్టించడానికంట అపవాది అబద్ధ ప్రవక్తల నోళ్ల మీద తన ముద్ర వేసి పంపించాడు. వాళ్ళు చెప్పే అబద్ధాలు రాజుగారికి చాలా ఇంపుగా వినపడేటట్టు చేసింది. అబద్ధాన్ని నమ్మి సత్యాన్ని వదిలేటట్టు చేసేసి. అందుకనే దేవుడు సత్యవంతుడు కనుక ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఎలా ఉండాలని కోరుకుంటాడో సత్యవంతులుగా ఉండాలి. దేవుని క్యారెక్టర్. ఇప్పుడు దేవుడి క్యారెక్టర్లో ఇన్ని విషయాలు చెప్పారు. దేవుడు సత్యవంతుడైతే అబద్ధం చెప్పేవాడిని చూస్తే సత్యవంతుడికి కోపం వస్తుంది. దేవుడు పరిశుద్ధుడైతే పరిశుద్ధుడు కానివాడిని చూస్తే దేవునికి కోపం వస్తుంది. దేవుడు నీతిమంతుడైతే నీతిమంతుడు కానివాడిని చూస్తే దేవునికి కోపం వస్తుంది. ఈ క్యారెక్టర్లన్నీ కూడా దేవునిలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్నీ, దానికి విరుద్ధంగా ఏదైనా ఇక్కడ కనబడితే దాని మీద దాని రియాక్షన్, కోపాన్ని బయటికి చూపిస్తుంది. కానీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకో క్యారెక్టర్ ఉంది. అదేంటంటే దేవుడు ప్రేమ స్వరూపి. తెలుగులో ప్రేమ స్వరూపి
అని రాశారు. ఇంగ్లీష్లో అయితే గాడ్ ఈజ్ లవ్. గాడ్ ఈజ్ లవ్. తేడా ఏంటి సార్ అని అంటారా? చిన్న తేడా, ట్రాన్స్లేషన్ మిస్టేక్, చిన్న తేడా. ఇది ఇంగ్లీష్. దేవుడు అంటే ప్రేమ అంటే ఇది. కానీ తెలుగు ట్రాన్స్లేషన్ ఏంటంటే దేవుడు ప్రేమకు రూపము. దేవుడు అంట ప్రేమకి ఏదైనా ఒక డిజైన్ లేకపోతే ఒక పోలిక ఇవ్వాలంటే ఎవరిని చూపించాలంట? దేవుడు. ప్రేమకు ప్రతిరూపం దేవుడు. యాక్చువల్గా దాన్ని తెలుగులో ఎలా పెట్టుండొచ్చు అంటే ప్రేమ స్వరూపి అని చెప్పడం కంటే కూడా దేవుడే ప్రేమ అంటే చాలా బాగుంటుంది. కానీ మన పెద్దలు చాలా ఆలోచించే చేస్తారని, కాబట్టి వాళ్ళు ఆలోచించిన దాంట్లో ఏమీ తప్పు. గాడ్ ఈజ్ ఈక్వల్ టు లవ్. అంటే ఈక్వల్ టు లవ్ అని నేను చెప్పడంలో అర్థం ఏంటంటే ₹2 కాగితాలు 2 ఇచ్చిన, ₹4 బిల్లు ఇచ్చిన వాల్యూ ఒకటి. దేవుణ్ణి చూసిన, ప్రేమను చూసిన ఒకటి. అందుకని కొరింథీ పత్రిక 13 ఇందాక నువ్వు చెప్పిన దాని ప్రకారం దేవుడు ఏమై ఉన్నాడంట? ఆయన ప్రేమస్వరూపి. ఆయన క్యారెక్టర్లో ప్రేమ ఉంటుంది. కానీ విషయం ఏంటంటే ఇప్పటిదాకా మనం చాలా క్యారెక్టర్స్ నేర్చుకున్నాం దేవుని గురించి. 1 2 3 4 5 6 7 8 9. ఈ క్యారెక్టర్స్ అన్నీ దేవునిలో 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ క్యారెక్టర్స్ అన్నీ మనిషిలో ఏదైనా మిస్టేక్ కనబడితే కోపాన్ని ఎవరి మీద చూపిస్తాయంట? కానీ దేవుడికి 10వ క్యారెక్టర్ ఉంది. ఇది ప్రేమ. ఈ 10వ క్యారెక్టర్లో ఈ 9 క్యారెక్టర్లకి అడ్డంగా నిలబడుతుంది. ఈ మనిషి మీద ఉండేటువంటి ప్రేమ దేవునిలో ఉండేటువంటి ఈ 9 క్యారెక్టర్స్ చూపించేటువంటి కోపాన్ని అడ్డుకుంటా ఉన్నాయి. ఎవరు అడ్డుకోవాలి దాన్ని? కోపం చూపించేది దేవుడే, ఆ కోపాన్ని అడ్డుకునేది కూడా. అందుకనే దేవుడు తనను తానే చంపుకొని మనిషిని బ్రతికించాడు. దేవుడు తనను తానే చంపుకొని మనిషిని బ్రతికించాడు. ఇది సువార్త. గాడ్ క్యారెక్టర్, మ్యాన్ క్యారెక్టర్. ఇప్పుడు దాకా నేను కంప్లీట్గా గాడ్ క్యారెక్టర్ గురించే చెప్పాను. మ్యాన్ గురించి మనం ఏం నేర్చుకోవాలి? ఇట్స్ జీరో. కానీ మనిషి అనేవాడు దేవునితో సమానుడు కాదు. అతనిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీటి వల్ల దేవుని క్యారెక్టర్స్తో మానవుని క్యారెక్టర్ని ఈక్వల్ చేయడానికి ట్రై చేసినప్పుడు దేవునిలో కోపం రగులుకుంటుంది. మనిషి పనిష్మెంట్ అనుభవించాల్సి వస్తుంది. ఆ పనిష్మెంట్ నుంచి మనిషిని తప్పించడం దేవునిలో ఉన్నటువంటి ప్రేమ స్వభావం యొక్క క్యారెక్టర్. ఆ మనిషిని ఆ పనిష్మెంట్ నుంచి తప్పించడానికి అడ్డంగా నిలబడేది కూడా దేవుడే, శిక్షించేది దేవుడే, ఆ మనిషిని పనిష్మెంట్ నుంచి తప్పించేది కూడా దేవుడు. అందుకనే చాలామంది దేవుడు చచ్చిపోతే ఇంకా ఆయన ఎక్కడ ఉంటాడంటే ఆయన చచ్చిపోతేనే నువ్వు నేను బ్రతుకున్నాను, ఆయన చచ్చిపోతేనే నువ్వు నేను బ్రతుకున్నాను.
ఎనీ డౌట్స్? మౌనంగా ఉంటే నాకు రెండు అర్థాలు. ఒకటి బాగా అర్థం అయిపోయిందని, రెండోది ఏమీ అర్థం కాలేదని. ఇప్పుడు మిమ్మల్ని ఏ కోలో వేయాలో నాకు తెలియదు. మనిషిని చేసేటప్పుడు ఈ 9 లక్షణాలతో చేసేట మానవుని దేవుడు తన కోరికలో కనుసరుకున్నట్టు చేసినప్పుడు 9 క్యారెక్టర్స్ మనిషి. వెరీ గుడ్, గుడ్ క్వశ్చన్. ఈ 9 క్యారెక్టర్స్ని మీ దగ్గర నోట్స్ ఉంది కదా, రాసుకున్నారు కదా, నేను చెప్తాను, ఒకసారి చెక్ చేయండి. దేవుడు మహిమ గలవాడు. వాక్యంలో ఆయన తన మహిమను మరొకరితో పంచుకోవడానికి, కాబట్టి దేవునికి మహిమ ఉంటుంది, కానీ మనుషులతో ఆ మహిమను ఆయన పంచుకోడు. ఇది ఎవరితోనూ పంచుకోడు. దేవుడు ఒక్కడ మాత్రమే కలిగి ఉండే క్యారెక్టర్. రెండవది, దేవుడు అపరిమిత జ్ఞానం కలిగినటువంటి వాడు. దేవుని జ్ఞానం పరిమితంగానే కొంతమంది కలుగుతారు. దేవునికి ఉన్నటువంటి కంప్లీట్ నాలెడ్జ్ని మనిషికి ఇచ్చేసాడంటే లేదు, ఆయన పరిమితంగా దాన్ని ఇచ్చాడు. నెంబర్ 5, దీంట్లో 5వ క్యారెక్టర్, దేవుడు సర్వశక్తిమంతుడు. అవునా? అన్నిటినీ చేయగలం. మనుషులు అన్ని చేయలేం, కొంతవరకు కొన్ని చేయగలం. మనం అన్నిటినీ చేయడం మన వల్ల కాదు, అన్నిటినీ సాధించడం మన వల్ల కాదు. కాబట్టి దేవుడు ఇది కూడా తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇకపోతే 6వ క్యారెక్టర్, దేవుడు సర్వాంతర్యామి. ఆయన అన్ని దగ్గరలో అన్ని వేళలా ఉండగలిగింది. మనకు అది సాధ్యం కాదు. కొన్ని చోట్ల కొన్ని సమయాల్లో మనం ఉండగలం, అంతవరకు మనకు ఒక లిమిటేషన్ ఉంది. 7వ క్యారెక్టర్, దేవుడు సర్వజ్ఞుడు. అంటే ఆయన సర్వజ్ఞాని, ఆయనకు తెలియదు ఏమీ లేదు, మనం పరిమిత జ్ఞానం కలిగినటువంటి వాడు. ఈ 7 ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 క్యారెక్టర్స్ దేవుడు తనలో ఉంచుకున్నాడు. కానీ ఇంకో 4 క్యారెక్టర్స్ మనిషికి పంచిచ్చాడు. అదేంటంటే, దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై. 4వ క్యారెక్టర్, దేవుడు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడైతే మనల్ని కూడా నీతిమంతులుగా ఉండమని చెప్తాం. 8వ వచనం, దేవుడు ఉగ్రత గలవాడు. పాపం చూస్తే మనం కూడా కోప్పడతాం, ఎవరన్నా మన పిల్లలు తప్పు చేస్తే మనం కూడా కోప్పడతాం. దేవుడు మనకు ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేశాడు. దేవుడు 10వది, దేవుడు సత్యవంతుడు. సత్యవంతుడైనటువంటి దేవుడు మనల్ని కూడా సత్యాన్ని అనుసరించి బ్రతకమని చెప్పాడు. ఈ 4 క్యారెక్టర్స్ మనకు పంచిచ్చాడు దేవుడు. 5 క్యారెక్టర్స్ దేవుడు తనలో స్వతహాగా ఉంచుకున్నాడు. సో ఈ 5 క్యారెక్టర్స్లో ఆయన స్వతహాగా ఉంచుకున్న క్యారెక్టర్ని 5 క్యారెక్టర్స్ని మనకు పంచాడు. వాటిలో ఇప్పటిదాకా నేను 4 చెప్పాను. 5వది దేవుడు ప్రేమ స్వరూపి. అవునా? ఆ ప్రేమను కూడా మనకు పంచిచ్చాడు. అందుకనే మీరును ఒకరినొకరు ప్రేమించుడి అని చెప్పాడు. 5 క్యారెక్టర్స్ ఆయన ఉంచుకున్నాడు, 5 క్యారెక్టర్స్ని మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన పోలిక చొప్పున మనం మారడం అంటే ఏంటంటే, ఈ 5 క్యారెక్టర్స్లో మనం ఆయన వలే మార్చడం. మిగతా క్యారెక్టర్స్లోకి మనం ఎప్పుడు ఎంటర్ అవుతామంటే మహిమలోకి ప్రవేశించాలి. ఆయన అపరిమిత జ్ఞానాన్ని, ఆయన సర్వశక్తివంతం యొక్క శక్తిని మనం కూడా ఎప్పుడు పొందగలుగుతామంటే పరలోకంలో యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో ఆయన మహిమలో ప్రవేశించినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోవాలి. సో కొన్నిటిని దేవుడు మనకు పంచిచ్చాడు, కొన్ని క్యారెక్టర్స్ని, కొన్నిటిని పంచేవాడు. మనిషిని చేసేటప్పుడు వాటిలో కొన్ని మాత్రమే మనిషిని తన స్వరూపం చేయడానికి ఉపయోగపడతాయి. కొన్ని క్యారెక్టర్స్ని దేవుడు ఇవ్వడు. గుడ్ గుడ్ క్వశ్చన్. ప్రతిసారి ఈ 9 క్యారెక్టర్స్లో మనం ఎక్కడ మిస్టేక్ చేసినా కోపగించుకుంటాడు అనేది ఉగ్రత అనేది చూసాను. చాలాసార్లు అన్ని సమయాల్లో మనం చూడటం ఉంటుంది. అంటే జనరల్గా చెప్తున్నాం, మనిషి ఉదయం నుంచి సాయంకాలం దాకా చాలా మిస్టేక్ చేస్తున్నాం. కానీ దేవుని ఉగ్రత అనేది డైరెక్ట్గా కనపడాల్సిన అవసరం లేదు. అన్నిసార్లు దాని ఎఫెక్ట్ చాలా చాలా చాలాసార్లు. ఎందుకంటే
దావీదు బత్షెబాతో పాపం చేసిన రోజే దేవుడికి తెలుసు, కానీ ఆ రోజు దావీదుని పట్ల గేవ్ టైం ఇచ్చాడు. రోజు ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు కదా దావీదు, దేవుని మందిరంలో మోకరిస్తున్నాడు కదా ప్రతిరోజు. మోకరించినప్పుడు ప్రభా అవసరంగా ఈ అమ్మాయితో నేను పాపం చేస్తాను, సారీ అని చెప్తాడని 3 months వెయిట్ చేశాడు. 3 నెలలు వెయిట్ చేశాడు దేవుడు. 3 నెలలు అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసి ఆ ప్రెగ్నెన్సీ విషయాన్ని దావీదుకి చెప్పిన తర్వాత అప్పుడు కూడా దావీదు వెళ్ళి ప్రభా సారీ ఏమైపోయింది, ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ అంట, నేనేం చేయాలో నాకు తెలియలేదు అని చెప్పట్లా. తన ప్లాన్స్ తాను వేసుకుంటా ఉన్నాడు. ఊరియాని పిలిపించడానికి ట్రై చేశాడు, చంపించడానికి ట్రై చేశాడు, అయిపోయింది. అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకో 40 రోజులు గడిచిపోయి ఊరియా చచ్చిపోయిన తర్వాత ఆయన భార్యను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అప్పుడు కూడా ప్రభు ఇదిగో నేను ఇలా తప్పు చేసేసాను, క్షమించు, ఇదిగో దాన్ని కరెక్ట్ చేయాలనుకున్నాను, ప్రార్థనే లేదు. అంటే దాదాపు పాపం చేసేసిన 6 నెలల టైం దాకా దేవుడు ఏం చేస్తావు అని కూర్చోవాలి. మనోళ్ళు చాలా మంది పాపం చేసేసిన తర్వాత వెంటనే పనిష్మెంట్ రాకపోతే దేవుడు అసలు వెయిట్ చేస్తాడు. ఒక టైం వస్తుంది, ఇంక వీడు మెత్తిమీరుతున్నాడు, ఏదో ఒకటి చేయాలి వీడిని అని అంటే అప్పుడు నాలాంటి వాళ్ళు పంపించి మాట్లాడతాడు. అప్పుడు కూడా వెళ్ళలేదనుకో వేరే వ్యవహారం ఉంటుంది. దావీదు విన్నాడు, దేవుడు ఇస్తాడు. పనిష్మెంట్ అయితే ఉంటుంది, కానీ ఇమ్మీడియట్ రియాక్షన్ మనకు కనబడకపోవచ్చు. కానీ మనం చేసే ప్రతి తప్పుకి డెఫినెట్గా దేవుని కోపం మన జీవితం మీద పడుతూనే ఉంది. అందుకనే కష్టము సుఖము మన జీవితంలో 1 by 1 సైడ్ బై సైడ్ వెళ్తాం. కొన్ని సందర్భాల్లో ఇమ్మీడియట్ రియాక్షన్ కూడా జరిగింది, కొన్నిట్లో జరుగుతుంది. అననీయ సఫీరా వెంటనే. కానీ యాక్చువల్గా అది ఇమిటేషనే నన్ను అడిగితే. ఎందుకంటే బర్నబాని చూశారు, బర్నబా ఎలా చేశాడో వాళ్ళకి తెలుసు. యాజ్ ఇట్ ఈజ్ అలాగే వీళ్ళు కూడా చేసి ఉండాలా. కానీ వీళ్ళు అలా చేయరు. అననీయ సఫీరాలు ఇంట్లో కొంచెం దాచిపెట్టుకుందాం అనుకున్నారు. దాని విషయంలో కూడా దేవుడు ఏమన్నట్లే, నువ్వు ఇంట్లో దాచిపెట్టుకో, ఎవరొద్దన్నా నేను ప్రభు వాళ్ళు అడిగినప్పుడు, దైవజనులు అడిగినప్పుడు మొత్తం ఇంతేనయ్యా డబ్బులు వచ్చింది అని అంటే, లేదండి కొంచెం ఇంట్లో దాచిపెట్టుకున్నాము, మాకు అవసరాలు ఉన్నాయి కదా, అందుకని ఇలా అనుకున్నాం మేమని ఒక మాట చెప్పేసుకుంటే ప్రాబ్లమే లేదు. వాళ్ళు ఏం చెప్పినారు, మొత్తం ఇదే వాళ్ళ ఉద్దేశం. దేవుడు మమ్మల్ని చూడడం, దేవుడు మమ్మల్ని ఆయన సర్వజ్ఞాన్ని అన్ని చోట్ల ఆయన ఉన్నాడు, సర్వాంతర్యాన్ని ఆయన చూస్తున్నాడు. ఆ నాలెడ్జ్ దేవుణ్ణి అండర్ ఎస్టిమేట్ చేయడం, అదొక వెంటనే రియాక్షన్. అక్కడ రియాక్షన్ వెంటనే ఇవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే సంఘం అప్పుడప్పుడు ఎదుగుతాం. ఇలాంటి తప్పుల్ని మరలా అనుమతిస్తూ ఉంటే సంఘం పాడైపోతుంది. అందుకని చాలా ఇన్స్టెంట్ రియాక్షన్ దేవుడు వెంటనే జవాబు. కొన్ని చోట్ల అలా జరిగింది, కొన్ని చోట్ల డ్రాక్ చేయడం జరిగింది, టైం ఇచ్చడం లేదు. ఏ సమయంలో ఈరోజు నేను వస్తా ఉండేటప్పుడు దారిలో కారులో కూర్చొని డాక్టర్ నోవా గారని ఒక దైవజనులు ఉన్నారు. నేను ఆయన మెసేజ్ వింటా ఉన్నాను. ప్రారంభం, అద్భుతం, ముగింపు విషయాలు. నేను ఎప్పుడు దాన్ని సొలొమోన్ గురించి ధ్యానం చేసినా సరే దాని గురించి ఆలోచిస్తాను. సో సొలొమోన్ లైఫ్లో ఎన్ని మిస్టేక్స్ చేశాడు వాటిని గురించి ఆయన చెప్తా ఉంటే విన్నాను. దేవుడు ఎందుకు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే స్టార్టింగ్లో సొలొమోన్ అంత మంచోడు లేడు, ఎండింగ్లో సొలొమోన్ అంత దుర్మార్గుడు లేదు. అట్లా తయారైపోయింది. ఎందుకు లాస్ట్ దాకా ట్రాక్ చేశాడంటే ఆఖరికి పనిష్మెంట్ కూడా సొలొమోన్ కాలంలో ఇవ్వాలి. నీ కుమారుడు తనలో జరుగుతుంది అన్నాడు. ఎందుకంటే దావీదుకు ఆల్రెడీ ప్రామిస్ అయ్యాను. దావీదును బట్టి ప్రతి చోట మీరు చదివితే రాజుల గ్రంథం అంతా ఏమంటాడంటే నా సేవకుడైన దావీదు, సో దేవుడు మాట తప్ప దావీదుకి ఏం చెప్పాడో దాన్ని కంటిన్యూ చేయాలి. అట్లని వీళ్ళు చేస్తూ ఉండే పొరపాట్లన్నీ సహిస్తూ ఉంటాడు. వెయిట్ చేస్తాడు పనిష్మెంట్. మారు మనసు పొందుతారంటే వెయిట్ చేస్తూ ఉంటాడు. మారు మనసు పొందరు అనుకున్నప్పుడు పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఫరో విషయంలో అదే కదా జరిగింది. ఫరోతో దేవుడు మాట్లాడాడు, మోషేని అహరోనుని పంపించి మాట్లాడాడు. కొంతకాలం పాటు ఏమని రాసుంటుంది అంటే బైబిల్లో కొన్ని అద్భుతాలు జరిగేంత వరకు ఫరో తన హృదయం కఠినపరచుకోండి. కొంతసేపు అయిన తర్వాత వాక్యం మీరు చూస్తే దేవుడు ఫరో హృదయం కఠినపరచాలి. ఇంకా ఆయన మారు మనసు పొందడానికి ఛాన్స్ లేదు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి చదవండి. అక్కడ ఒక మాట ఉంది, దాని కూడా చదవండి. 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన
మనసు పొందడానికి అట్టి వారిని మరలా నూతన పరచడం కుదరదు. ఆల్రెడీ దేవుని కృపను అనుభవించి దేవుని వాక్యం తెలుసుకొని దేవుని దగ్గర నమ్మకంగా బ్రతుకుతూ ఈయన దేవుడు కాదు అని వదిలిపెట్టి వెళ్ళిపోయి మళ్ళా రావడానికి దేవుడు పర్మిషన్. మనకు ఒక సంతోషం ఉంటుంది, వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ వచ్చేస్తున్నారులే. నేను మళ్ళా చెప్తున్నాను, రక్షించబడి బాప్తిస్మం పొందిన వాళ్ళ గురించి ఈ మాట చెప్తున్నాను. బ్యాక్ స్లైడింగ్ వేరు, బ్యాక్ డ్రివన్ వేరు. బ్యాక్ స్లైడింగ్ అంటే ముందుకే వెళ్తున్నాం, కాకపోతే కొంచెం స్లో అయ్యి, మనకంటే మనతో పాటే ప్రయాణాన్ని ప్రారంభించిన వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తున్నారు, కానీ మనం చేసిన పొరపాటు వల్ల మనం కొంచెం వెనకబడ్డాం. దాన్ని బ్యాక్ స్లైడింగ్ అంటారు. బ్యాక్ డ్రివన్ అంటే రిటర్న్ తిరిగి వెనక్కి వెళ్ళిపోయాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం విషయంలో చేసిన పొరపాటు ఇదే. అందుకని దేవుడు మీరు కంప్లీట్గా లోపలికి రావడానికి ఛాన్స్ లేదన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే, ఈ మోషే మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి అన్యాయం చేసేసాడు, ఆ దేశం మొత్తం పాడైపోయినటువంటి దేశం, మనల్ని చంపేసుకుని తినేస్తుంది ఆ దేశం, మనం ఇంకొక లీడర్ని ఏర్పాటు చేసుకుని రిటర్న్ వెళ్ళిపోదాం ఐగుప్తుకి అనుకున్నాం. దేవుడిని వదిలేదు. ఈ లోపల ఏమేం జరిగాయి? ఎర్ర సముద్రాన్ని దాటాడు, ఫరో 10 తెగుళ్ళను చూశారు, మారా నీళ్ళు మధురంగా మారడం చూశారు, అరణ్యంలో ఎలోహిము చూశారు. ఇవన్నీ చూసి అద్భుతాలన్నీ అనుభవించేసి ఇంకొక నాకు తెలిసి ఒక 2 రోజులు ప్రయాణం చేస్తే వాగ్దాన దేశంలో అడుగు పెట్టేస్తారు. యోర్దాను నది దాటి 3 days, సారీ 3 రోజులు. ఎందుకంటే యెహోషువ అక్కడి నుంచి బయలుదేరితే 3 రోజులు పట్టింది యెహోషువకి. సో 3 రోజులు దాటితే అవతలికి వెళ్ళిపోతారు. అట్లాంటి ప్లేస్కి వచ్చిన తర్వాత అవతలు ఉండేటువంటి దేశం దేవుడు ఇచ్చింది ఎప్పుడు గొప్పదిగా ఉంటుంది అని ఆలోచించకుండా రిటర్న్ అయిపోదామని డిసైడ్ అయిపోయారు. అందుకని దేవుడు అన్నాడు, మీరు రిటర్న్ పోరు, ఇటు పోరు, మధ్యలో లేదు. అది చాలా చాలా తీవ్రమైనటువంటి పరిణామం అది ఇక్కడ. కానీ ఇప్పుడు మోహన్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది బ్యాక్ స్లైడ్ అయ్యేటువంటి వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, కానీ బ్యాక్ డ్రివన్ వెనక్కి కంప్లీట్గా తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళకి జీవితంలో మళ్ళీ క్షమాపణ అనేది అది కొత్త నిబంధన గ్రంథంలో చెప్పారు. అన్నమాట జీవితాన్ని వదిలేసి చాలా జాగ్రత్త. యేసు ప్రభు నీ బ్యాప్టిజం, నీ రక్షణ అనుభవం దేని మీద ఆధారపడి ఉండాలంటే, యేసు ప్రభు నా రక్షకుడు, ఆయన నా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుని కుమారుడు, ఆయన ఒక్కడే దేవుడు. ఇది మన రక్షణ, మన రక్షణకు మనం ఇచ్చే సాక్ష్యం. ఈ విషయంలో బ్యాక్ స్లైడ్ అయ్యింది. ఈ విషయంలో యేసయ్య దేవుడు కాదు, అవన్నీ ఒకటి మాటలు. యేసుక్రీస్తు మన పాపాల నుంచి మనం రక్షించలేదు, ఇవన్నీ అనవసరమైన మాటలు. దేవుడు ఆయన ఒక్కడే కాదు, చాలా మంది దేవుడు ఉన్నాడు. నేను ఎవరికైనా పోయి దండం పెడతాను, నా ఇష్టం. మిగతాదంతా బ్యాక్ స్లైడింగ్. నువ్వు ప్రభునే నమ్ముకుని ఉన్నావు, అర్థమైందా? ప్రభు కోసమే ముందుకు ప్రయాణం చేస్తా ఉన్నావు. అందుకనే కదా నీటి మందులు 7 మార్లు పట్టుకు తిరిగి లేస్తాం. బ్యాక్ స్లైడింగ్. బ్యాక్ స్లైడింగ్ అంటే వెనకబడ్డం. మన ఆత్మీయ విశ్వాస పరుగులో వెనకబడ్డామా. ఆ వెనకబడుతున్నటువంటి కారణాలు ఏంటంటే మనం చేసిన పొరపాటు. వాటి విషయంలో దేవుడు మనల్ని దండిస్తున్నాడు. పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఆ పనిష్మెంట్ని ఈ పరిస్థితిలోంచి బయటికి రావడానికి మన విశ్వాసం కొంచెం బలహీనపడుతుంది. దానిలో నుంచి బయటకు వచ్చే లోపల దేవుడిని తెలుసుకుని, అయ్యో నేను పలానా పొరపాటు చేశాను, అందుకే దేవుడు నాకు ఈ పనిష్మెంట్ ఇచ్చాడు, ప్రభా సారి నేను ఇక అట్లా చేయను. మళ్ళీ నెక్స్ట్ అడుగు ముందుకేస్తున్నాం, ముందుకెళ్తూ ఉన్నాం, మళ్ళీ ఇంకో పొరపాటు జరిగింది, మళ్ళీ బ్యాక్ స్లైడ్ అయ్యావు. నీకంటే ఆత్మీయంగా ఒకేసారి నీతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు 100 కిలోమీటర్లు ముందుకు వెళ్ళిపోతే నువ్వు 100 కిలోమీటర్ల వెనకాల నిలబడిపోయావు. వాళ్ళకి నీకు ఆత్మీయ జీవితంలో చాలా తేడా వచ్చింది. దాన్ని బ్యాక్ స్లైడింగ్. బ్యాక్ గ్రౌండ్ అంటే దేవుడు వదిలేసి దేవుడు లేడు, ఏం లేదు. బ్యాక్ డ్రివన్. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దాంట్లో కాంప్రమైజ్ లేదు కదా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మరి ఆయన దేవుడు కాదన్నప్పుడు ఎందుకు నీకు? ఆయన దేవుడే కాదన్నప్పుడు, ఆ విగ్రహం దేవుడు కాదన్నప్పుడు నువ్వు ఎందుకు ఎంత దండం పెడుతున్నావు? అది
బ్యాక్ డ్రివన్, బ్యాక్ స్లైడింగ్. ముందు మ్యారేజ్ చేసుకోవడం కూడా బ్యాక్ డ్రివన్. మ్యారేజ్ ఏముందమ్మా, ఆ రోజు కూడా పూజలు చేస్తారు, మ్యారేజ్ చేస్తారు. అది నువ్వు స్ట్రిక్ట్గా ఉండాలి. అదే నేను చెప్తున్నాను. నేను నా దేవుని కొరకు జీవిస్తున్నాను, సో ఇట్లాంటివి నా జీవితానికి పడదు. నో ప్రాబ్లం. నాకు పెళ్లి కాకపోయినా నేను ఎట్లాగే ఉండిపోతాను. దేవునికి అసాధ్యమైనది ఏదైనా నువ్వు ఫెయిత్ఫుల్గా ఉంటే దేవుడు 100 times ఫెయిత్ఫుల్గా ఉంటాడు. 100. ఇంట్రెస్ట్, మంచి క్వశ్చన్స్ అడుగుతుంది. సో బ్యాక్ డ్రివన్ చాలా పెద్ద పాపం. ప్రభువుని నమ్ముకొని విశ్వాస జీవితం స్టార్ట్ చేసి బాప్తిస్మం, ప్రభురాత్రి భోజనం, పరిశుద్ధాత్మ వరాలు పొంది మళ్ళా వెళ్ళిపోయి విగ్రహాలకు ఆరాధన చేస్తారంటే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఎలా చనిపోయారో అలా చనిపోతారు. అటు వెనక్కి లేదు, ఇటు ముందుకి లేదు. సర్వ అంతర్యామి అని అంటే సర్వ అంతర్యామి అంటే అన్నింటిలో ఉన్నవాడు కదా. సర్వాంతర్యామి, అన్ని వేళల, అన్ని సమయాలలో, అన్ని చోట్ల ఉండగలిగినాడు. అంటే అంటే లోపల అన్నింటిలో ఉన్నవాడు కానీ అన్నింటిలో దేవుడు ఉన్నాడా కదా. చేతిలో అంటే సర్వాంతర్యామి అని అన్నారు కదా. అంటే ఇప్పుడు అన్నింటిలో ఉండగలిగిన వాడు అంటే దేవుడు అన్నింటిలో ఉంటాడు కదా. అవును. అంటే కొన్ని పదార్థాలు మీరు నాకు చెప్పేది నాకు అర్థమైన భాషలో నేను చెప్పాలంటే, ఇదిగో ఆ విగ్రహంలో దేవుడు ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు అంటున్నారు కాబట్టి నేను దాన్ని కూడా దేవుడు అని దండం పెడతాను. అది ఉండడు కదా అన్నింటిలో. మీ క్వశ్చన్ నాకు అర్థం. అన్ని స్థలాలలో, అన్ని వేళల, అన్ని చోట్ల ఉండగలిగిన వాడు. దాని అర్థం ఇదిగో ఈ బాటిల్లో ఉన్నాడు దేవుడు. సర్వవ్యాప్తి అంటే అన్ని చోట్ల ఉండగలిగిన. సర్వాంతర్యామి అనేది సర్వవ్యాప్తిలో ఒక పార్ట్. సర్వాంతర్యామిలో సర్వవ్యాప్తి అనేది ఒక పార్ట్. సర్వాంతర్యామి అంటే అన్ని చోట్ల, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో ఉండగలిగిన వాడు. దాన్ని సర్వాంతర్యామి, ఓమ్నిషియన్స్. సర్వాంతర్యామి అనే పదంలో సర్వవ్యాప్తి అనేది ఒక పోర్షన్. అన్ని చోట్ల ఆయన వ్యాపించి ఉన్నాడు, అది దాని అర్థం. సో విగ్రహారాధన ఎందుకు తప్పు అంటున్నామంటే, విగ్రహారాధనలో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటో నాకు తెలియదు. మీరు ఎప్పుడైనా, నేను నా ఛానల్ ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు, యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు, దానిలో ప్రతిరోజు ఒక కీర్తన ధ్యానం పెడుతూ ఉంటాను నేను. దానిలో మీరు ట్రై చేయండి, ఎందుకు విగ్రహారాధన తప్పు అని ఒక కీర్తన గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకోసం ఒక 2 minutes దాన్ని చెప్పడానికి ట్రై చేస్తాను. విగ్రహారాధన ఎందుకు తప్పు? ఏముంది, అక్కడ కూడా దేవుడు ఉన్నాడు కదా, వాళ్ళు దండం పెట్టుకునేటప్పుడు దేవుడికి దండం పెడుతున్నారు కదా, దీన్ని కాదు కదా అనేది మన ఆలోచన. వెరీ గుడ్, మంచిది. పెళ్ళి అయిన వాళ్ళే కదా ఉన్న వాళ్ళందరూ. పెళ్లి కాని వాళ్ళు ఎవరున్నారు? మీకు కదా అయిపోయింది. వెరీ గుడ్. సో పెళ్లి కాని వాళ్ళు మీరు కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి. మాకు అన్న విషయం తెలుసుగా. నాకు వివాహమై పిల్లలు, ఆ పిల్లలకి సృష్టికర్తను నేను నా భార్య. ఆ పిల్లలు అమ్మా నాన్న అని ఎవరిని పిలవాలి? నన్ను, మా భార్య. పక్కింటి వాడిని పిలిస్తే, నేను కొంచెం సర్కాస్టిక్గా మాట్లాడుతున్నా కానీ విషయం అది. పక్కింటి వాడిని పిలిస్తే అమ్మ అని అయినా పిలవనిస్తారేమో కానీ నాన్న అని పిలవని. ఎందుకంటే గాడ్ ఈజ్ ద ఫాదర్. అమ్మ అని పిలిస్తే పక్కింటి ఆవిడని వెళ్ళి, అయ్యో బిడ్డకి నా మీద ఎంత ప్రేమ అని. పక్కింటి వాడిని వెళ్ళి నాన్న అని పిలిస్తే ఇట్స్ ప్రాస్టిట్యూట్, వ్యభిచారం కదా. సింపుల్. మరి మనుషులు
మనమే మనకు పుట్టిన బిడ్డలు మనల్ని కాకుండా ఇంకెవరినైనా అమ్మా నాన్న అని పిలిస్తే అంత పొడుగును కోపం వచ్చేటప్పుడు ఈ సృష్టికర్త ఆయన తప్ప ఇంకొక కారణం లేదు నువ్వు ఈ లోకంలో ఉండడానికి, తినడానికి, బట్టలు వేసుకోవడానికి, పోషించబడడానికి, అన్నిటికీ కారకుడు ఆయన. ఆయన్ని వదిలేసి కనబడ్డ దానివల్ల ఈయనే నాకు దేవుడు, ఈయనే నాకు నాయన, ఈయనే నాకు సృష్టికర్త అంటే దేవునికి కోపం రాదా? నా మహిమను నేను వేరొకరితో పంచుకోవడానికి ఇష్టపడను. మరి ఆయన క్రియేటర్ అయినప్పుడు క్రియేటర్నే కదా మనం క్రియేటర్ అని పిలవాలి. మరి ఆయన వదిలేసి మిగతా వాళ్ళందరినీ క్రియేటర్స్ అని పిలుస్తామంటే దేవుడు ఎందుకు ఒప్పుకుంటాడు? విగ్రహారాధన తప్పదు. గుళ్ళూరు వరపాలెం గ్రామంలో ఒక సండే సర్వీస్లో దీని గురించి డిస్కషన్ చెప్తాం. నాకు చాలా వ్యతిరేకత వస్తుందని భయం వేస్తుంది. ఎందుకంటే నేను ఆ ఊరికి కొత్తగా పాస్టర్గా వెళ్ళాను. ఎప్పుడో ఒకసారి వాక్యం చెప్పడం లేదు. ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం వాక్యం చెప్తే జనాలు వినడం లేదు. మైక్లో వింటుంటారు. కానీ దేవుడు గొప్ప పని చేశాడు. చాలా చాలా సర్కాస్టిక్గా, చాలా హార్డ్గా మాట్లాడే ఆ రోజు ఈవినింగ్ చాలామంది హిందూస్ మా ఇంటి దగ్గరికి వచ్చారు. ఎస్ ఈరోజు గొడవ ఉన్నట్టు నాతో అనుకున్నాను. వాళ్ళు వచ్చి చెప్పిన విషయం ఏంటంటే విగ్రహారాధన ఎందుకు తప్పు అనేది ఈరోజు మాకు క్లియర్గా అర్థమైంది. చాలామంది విగ్రహారాధన మానేశారు. చాలామంది మానేశారు. అది నాకు చాలా హ్యాపీనెస్. మా ఇంటి ఎదురుగా ఉండేవాడు, అటు పక్కన ఇటు పక్కన ఉండేవాడు, చుట్టుప్రక్కల ఉండేవాడు, ఈవెన్ పొలంలో పనులు వేసుకునేవాడు కూడా ఈ వాక్యం వింటూ ఉంటారు అక్కడ. సో విలేజ్లో ఉండేవాళ్ళు అందరూ వింటున్నప్పుడు ఎక్కడో చోట ఏదో ఒక రాంగ్ ఫీడ్బ్యాక్ రాకుండా పోతుంది. కానీ ఎందుకో దేవుడు ప్రేరేపణ ఆ రోజు ఖచ్చితంగా ఇది మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది వాక్యంలో. అలాగే చెప్పాను. చాలామంది వచ్చారు, దాదాపు ఒక 7-8 మంది వచ్చి అది ఇంప్రెషన్ చాలా బాగుంది, ఎందుకో రీజన్ మాకు తెలిసింది ఈరోజు అని చెప్పి చాలామంది రెస్పాండ్. నిజంగానే సత్యం చెప్తే కొంతమంది బాధేస్తుంది, కానీ అంగీకరించే హృదయం ఉండేవాళ్ళు అంగీకరిస్తారు. సో మనకే ఇంత కష్టం అయితే దేవుడికి ఇంకెంత కష్టంగా ఉంటుంది. మనం తప్పు చేస్తాం మనం, అవును కదా. మరి మనకే ఇంత బాధ ఉంటే మన పిల్లలు మనల్ని తల్లిదండ్రులను పిలవకపోతే దేవుడికి ఎంత బాధ ఉంటుంది? ఆయన ఒక్కడే సృష్టికర్త, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు అనుకున్నప్పుడు మిగతా వాళ్ళందరినీ దేవుడికి నమస్కారం చేస్తున్నాడు. దేవుడు ఎందుకు ఒప్పుకోవాలి? ఆయన పనిష్మెంట్ ఇవ్వడం తప్పే. సో విగ్రహారాధన అనే జోలికి వెళ్ళబాటు. అది పెళ్ళైనా చావైనా విగ్రహారాధన అనే జోలికి వెళ్ళబాటు. అందుకే యోహాను భక్తుడు అంటాడు, పిల్లలారా విగ్రహముల జోలికి ప్లీజ్. ఓకే, సో థ్యాంక్ యూ. చక్కగా మీరు అందరూ విన్నందుకు. చాలా మంచి సబ్జెక్ట్స్. సో ఫస్ట్ సెషన్ ఇది దేవుడు, నేచర్ ఆఫ్ గాడ్ టాపిక్ నేర్చుకున్నాం. బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మళ్ళా నేచర్ ఆఫ్ మ్యాన్, మన గురించి మనం చిన్న ప్రభు మీకు వందనాలు. ఈ ఫస్ట్ సెషన్లో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎన్నో సందేహాలు తీర్చుకోవడానికి, ఇంకా లోతుగా ధ్యానం చేసుకోవడానికి రెండో సెషన్లో కూడా మీ ఆత్మీయమైనటువంటి కృపలో నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైనా